సో డాక్టర్, నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఐవీఎఫ్లో చాలానే ఇంజెక్షన్స్ వాడాను. దాని తర్వాతే నేను లావ్ అయిపోయాను. అంతకుముందు నేను మంచి వెయిట్గా ఉండేదాన్ని. బట్ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత లావ్ అయ్యాను. అండ్ ఆల్సో నాకు జుట్టు రాలటం ఎక్కువ అయిపోయింది. సో ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం అడిగారంటే, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే జుట్టు రాలడం ఎక్కువ అవుతుందా లేదా బరువు పెరగడం జరుగుతుందా? సో ఈ రెండిటికి ఆన్సర్ నో అండి. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్కి యూజ్ చేసే ఇంజెక్షన్స్ ఆర్ ప్యూర్ రికాంబినెంట్ హార్మోన్స్. అంటే మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్నే మనం ప్యూర్ ఫామ్లో ఇంకొంచెం ఎక్కువ డోసేజ్లో వాళ్ళకి సరిపడా ఎగ్స్ గ్రో అవ్వను సరిపడా ఇస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా నార్మలీ ఫీమేల్ ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ దెమ్, కానీ ప్యూర్ ఫామ్లో మనం ఇస్తున్నాం అంతే. సో ఇవి మీ ఈస్ట్రోజన్ క్వాంటిటీని, తర్వాత మీ ప్రొజెస్ట్రాన్స్ని అండ్ మీ ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ని అవన్నిటిని మంచిగా పెంచుతాయి. సో ఈస్ట్రోజన్ ఈజ్ ద మెయిన్ హార్మోన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హెయిర్ గ్రోత్. సో ఈస్ట్రోజన్ బాగుంది అంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఫీమేల్స్లో. దట్ ఈస్ వై యాక్చువల్లీ ఐవీఎఫ్లో మీరు ఇంజెక్షన్స్ తీసుకుంటే కనుక నోటీస్ చేస్తే మీకు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. బట్ ఇంజెక్షన్స్ మనం 10-15 డేస్ ఇచ్చిన తర్వాత ఆపేస్తాం కదా. ఆపేసినప్పుడు మళ్ళీ ఈస్ట్రోజన్ లెవెల్ లో అయిపోయేసరికి ప్రాబబ్లీ ఆ లో అయిపోవటం వల్ల మీకు ఏమైనా హెయిర్ ఫాల్ రావచ్చు, కానీ నాట్ డ్యూ టు ద ఇంజెక్షన్స్ ఎట్ ఆల్. ఇంజెక్షన్స్ టైంలో ఇంకా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ మిత్. అండ్ నెక్స్ట్ థింగ్, బరువు. మనం హార్డ్లీ ఇంజెక్షన్స్ 10 డేస్ ఇస్తామండి, అండ్ ఎవ్రీ డే 1 ఇంజెక్షన్ తీసుకుంటారు. సో మీరు ఐవీఎఫ్ ఇంజెక్షన్ డైలీ తీసుకోవాల్సి వస్తుందంటే మీనింగ్ ఏంటి? ఆ ఇంజెక్షన్ 1 డేనే పనిచేస్తుందని కదా. సో ఈ రోజు ఈ టైంకి తీసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకోవాలి, లేదంటే ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. దట్ మీన్స్ దాని T12. సో ద లైఫ్ టైమ్ ఆఫ్ దట్ ఇంజెక్షన్ ఈజ్ ఓన్లీ 1 డే, 24 hours. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి తీసుకుంటారు. సో ఆపేశాక ఇంజెక్షన్ స్టాప్ అయ్యాక దాని ఎఫెక్ట్ ఎట్లయినా స్టాప్ అయిపోతుంది. సో 10 డేస్లో మీరు బరువు పెరిగే ఛాన్స్ ఎలా ఉంటుంది? అండ్ ఈ హార్మోన్స్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని ఏ సర్వేలో కానీ లేదా ఏ స్టడీ కానీ ప్రూవ్ చేయలేదన్నమాట. బట్ ఎందుకు ఇట్లా బరువు పెరగచ్చు అంటే, మై అనాలిసిస్, ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, కేర్ఫుల్గా ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు. ఏమైనా అవుద్దేమో, మంచిగా అవ్వాలి అని చెప్పేసి కొంచెం మంచి ఫుడ్ తింటారు, ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. వీటి వలన బరువు పెరగచ్చు, బట్ నాట్ డ్యూ టు ద ఇంజెక్షన్స్ పర్సే. ఇది నోట్ చేయాల్సిన విషయం. సో త్రూ అవుట్ ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఈవెన్ డ్యూరింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ వల్ల బరువు పెరుగుతున్నారు అనేది మాత్రం ఇట్స్ అ మిత్. ఓన్లీ బికాజ్ యు ఆర్ టేకింగ్ ఎక్స్ట్రా కేర్, యు ఆర్ టేకింగ్ రెస్ట్, యు ఆర్ ఈటింగ్ మోర్ ఫుడ్, అండ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. బట్ ఆన్ ద కాంట్రరీ, ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు యాక్టివ్గా ఉండమని, ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాం. సో పర్టికులర్లీ మై పేషెంట్స్ ఎవ్వరు కూడా నాకు వెయిట్ గెయిన్ ఇప్పటివరకు కంప్లైంట్ చేయలేదు, బికాస్ ఐ అర్జ్ దెమ్ టు డూ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే. ట్రాన్స్ఫర్ తర్వాత తప్పిస్తే అప్పటి వరకు అందరికీ ఎక్సర్సైజెస్ మ్యాండేటరీగా మనం చెప్తాం. దానివల్ల గ్రోత్ బాగుంటుంది, వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా తక్కువ ఇంజెక్షన్స్లో సైకిల్ అయిపోతుంది, అండ్ బ్యూటిఫుల్ ఎంబ్రియోస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంజెక్షన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనుకోవడం ఖచ్చితంగా తప్పే. థ్యాంక్ యూ.